భూపాలపల్లి పట్టణంలోని గణేష్ చౌక్ నుండి జంగిడ్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చిరు వ్యాపారుల డబ్బాలు ఉన్నాయనే కారణంతో సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా అక్కడ రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం ఒకెత్తైతే రోడ్డుకు మధ్యలోనే ట్రాన్స్ఫార్మర్, కరెంటు పోల్లు, మిషన్ భగీరథ గేట్ వాల్స్ ఉండడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. దానికి దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయనడానికి నిదర్శనమే ఇప్పుడు ఏదైతే భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి గణేష్ చౌక్ నుంచి కాసింపల్లి వరకు చేపట్టినటువంటి రోడ్డు విస్తరణ పనులే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం భూపాలపల్లి ఏదైతే గణేష్ చౌక్ వద్ద ఉన్నామో ఇక్కడ చేపడుతున్నటువంటి కాసింపల్లి వరకు దీన్ని దాదాపు 2 సంవత్సరాల క్రితమే యొక్క రోడ్డు నిర్మాణాన్ని ఎంతో ఆర్భాటంగా దాదాపు 10 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి రోడ్డు నిర్మాణ పనుల్ని, రోడ్డు విస్తరణ పనుల్ని చేపట్టారు. అయితే అవి పూర్తి కావడంలో మాత్రం ఒక అలసత్వం కనిపిస్తుంది. వివిధ కారణాలు చెప్పి మొత్తానికైతే ఈ రోడ్డుకు సంబంధించి పూర్తిగా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక ఏదైతే గణేష్ చౌక్ వద్ద చూసినట్లయితే ఒక షాపులు ఉన్నాయి. ఏదైతే చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి కొన్ని షాపులు పెట్టుకొని వాళ్ళు జీవనోపాధి పొందుతూ ఉన్నారు. సో మొత్తానికి ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడ మరి జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి మరి తాము ఎలా వెళ్ళాలి అని చెప్పేటటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా వాళ్ళ నుండి నిరసన కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొద్ది దూరం పాటు ఎక్కడైతే చిరు వ్యాపారులు ఉన్నాయో, ఎక్కడైతే చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి డబ్బాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి అక్కడి వరకు కూడా రోడ్డు నిర్మాణం చేపట్టకుండా అలాగే వదిలేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇట్లా రోడ్డు నిర్మాణాన్ని ఇక్కడ పూర్తి చేయకపోవడం వల్ల ట్రాఫిక్ అయితే జామ్ అవుతూ ప్రజలైతే ఇక్కడ నుంచి వచ్చిపోయేటటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయినప్పటికీ కూడా మరి అవి కూడా మధ్యలోకి వస్తా మరి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితిలో ఆర్బీ న్యూస్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి అంతరాయం అయితే ఇప్పటికైతే లేదు. అయితే ఇక్కడ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఈ చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి డబ్బాల వద్ద మాత్రం ఇక్కడ నిర్మాణం పూర్తి కాకపోవడం పట్ల మాత్రం ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రయాణికులు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక వన్ వే కావడం, మరోవైపు చూసినట్లయితే ఇక్కడ సమీపంలోనే ఒక వైన్ షాప్ కూడా ఉండడం, మరి రాత్రి సమయాల్లోనైతే ఎక్కువగా అక్కడ బండ్లు నిలిచి ఉండడం వల్ల మాత్రం ట్రాఫిక్ మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతూ ఉంది. మొత్తానికైతే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి. అంటే ఏదైతే కాంట్రాక్టర్ కూడా ఏదైతే దానికి సంబంధించి సరైనటువంటి విధంగా శ్రద్ధ చూపడం లేదనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే వేసినటువంటి పనులకే మళ్ళీ డబుల్ ఏదైతే లేయర్ వేసి మరి చేతులు దుడుకునేటటువంటి పరిస్థితి కూడా ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఒకవైపు ఆ షాప్ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించేది ఎప్పుడు, సో మొత్తానికి ఈ ట్రాఫిక్ సమస్యలు తీరేది ఎప్పుడు అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు దీనిపైన దృష్టి సారించి మరి ప్రజలకు సంబంధించి అంటే సామాన్యమైనటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి దీనికి రోడ్డు నిర్మాణానికి సంబంధించి మరి వాళ్ళను తరలించేది ఎప్పుడు అనేటువంటి విషయంపైన కూడా ఒక క్లారిటీ ఇప్పటికైతే లేదు. మరి దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ రోడ్డు పనులు, విస్తరణ పనులు పూర్తి కావాలంటే కనుక ఆ షాపులకు సంబంధించి ఒక స్పష్టత వస్తేనే కానీ ఈ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపైన ఒక దృష్టి సారించి ఈ యొక్క రోడ్డు విస్తరణ పనుల పట్ల ఇప్పటికైనా శ్రద్ధ వహించాలని భూపాలపల్లి పట్టణ వాసులు అయితే కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నటువంటి సామాన్య ప్రజానికం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి గణేష్ చౌక్ వద్ద మరి చిరు వ్యాపారులు ఉన్నారు, వాళ్ళని కాస్త జరపాలనేటటువంటి నెపంతో అక్కడ అర్ధాంతరంగా పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో సో మొత్తానికి పనులు పూర్తయిన చోట మాత్రం కనీసం ఎటువంటి ప్రమాదిక హెచ్చరికలు అక్కడ బోర్డు కూడా పెట్టుకోకపోవడం వల్ల ఇక్కడ ప్రమాదంగా కొన్ని పరిస్థితులు మారినాయి. సో మొత్తానికి ఒక పోల్ని ఇక్కడ నేను చూడవచ్చు మిత్రులారా, మీకు పోల్ను చూపిస్తా ఉన్నాను. ఈ పోల్ను చూసినట్లయితే చాలా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి. రోడ్డుకు అతి దగ్గరగా అంటే మొత్తానికి ఇక్కడ ఆ రోడ్డు అనేది ఆ పోల్కు పక్క నుంచి వెళ్ళాలి, కానీ అక్కడే ఆ పోల్ ఉండడం వల్ల దానికి సంబంధించి ఆ పోల్ని తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ పోల్ను తొలగించకుండా సేమ్ అంటే అక్కడి నుంచి ఆ రోడ్డును తీసుకుపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అత్యంత ప్రమాదకరంగా ఈ యొక్క పోల్ను మారినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాత్రి సమయాల్లోనైతే ఇక్కడ వచ్చేటటువంటి వాహనదారులు మరి ఈ యొక్క పోల్ను కనుక గమనించకుండా ఉంటే మాత్రం ప్రాణాలు మరి పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి మరో పోల్ని కూడా నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఆర్బీ న్యూస్ ద్వారా. సో మొత్తానికి అంటే కనీసం ఇక్కడ ప్రమాద హెచ్చరికలు బోర్డు కూడా పెట్టకపోవడం వాహనదారులకు సంబంధించి ప్రాణాపాయంగా మారింది. ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు రోడ్డు మధ్యలోనే ఇక్కడ పోల్ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. సో మొత్తానికి అయితే వాహనదారులు ఏమరపాటుగా ఉన్నా కూడా వాహనదారులు మరి కొద్దిపాటిగా మరి దాన్ని గమనించకుండా ఉంటే మాత్రం ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో మొత్తానికి అంటే పనులు ఒకవేళ అక్కడ అర్ధాంతరంగా అక్కడ గణేష్ చౌక్ వద్ద నిలిచిపోతే ఇక్కడ ప్రమాదకర స్థాయిలో ఇక్కడ పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే
అధికారులు మాత్రం ఇట్లా పనులు చేసేటటువంటి కాంట్రాక్టర్ మాత్రం ఎందుకు ఇట్లా ప్రమాదకరంగా ఉన్నటువంటి అటు పోలను తొలగించకుండా వేసినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉందనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో మొత్తానికి వీటిని తొలగించి ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సినటువంటి వాళ్ళే మొత్తానికి ఆ పోల్లు అట్లా రోడ్డు మధ్యలో వదిలేసి రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల అయితే వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మాత్రం ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గణేష్ చౌక్ నుంచి ఇక్కడ గాంధీనగర్కు వచ్చేటటువంటి మార్గంలో మాత్రం ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క రహదారి మధ్యలోనే ఇట్లా పోల్లు ఉన్నటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. సో ఇప్పటికైనా అధికారులకు సంబంధించి దీన్ని మరి దృష్టి సారించి మరి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకముందే ఈ యొక్క పోల్లకు సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే దీనికి సంబంధించి హెచ్చరిక బోర్డులైనా ఏర్పాటు చేయాలి, వీటిని తొలగించే ప్రయత్నమైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి రోడ్డు విస్తరణ పనుల్లో ఎంత అలసత్వం ఉందో మనం ఇంతకుముందు అక్కడ ఆ పోల్ల దగ్గర కూడా మనం చూసినటువంటి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. సో మొత్తానికి కాకతీయ కాలనీకి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాసింపల్లికి వెళ్ళేటటువంటి రోడ్డు మార్గం విస్తరణ పనులు ఏ విధంగా నిర్లక్ష్యంగా ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టారో ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ను చూస్తే మనకు అర్థమవుతోంది. మొత్తానికైతే రోడ్డుకు మధ్యలోనే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి కనీసం ఇక్కడ ఎటువంటి కంచె కూడా లేనటువంటి పరిస్థితి. సో మొత్తానికి మూగజీవాలు కావచ్చు, లేకపోతే వాళ్ళైనా చిన్నపిల్లలు కావచ్చు, ఏమర్పాటుగా ఉండి అక్కడ వెళ్ళిపోతే మాత్రం మరి ప్రాణాలు పోక తప్పనటువంటి పరిస్థితి ఇక్కడ అత్యంత ప్రమాదకరంగా ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ గ్యాప్ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ మొత్తం కూడా ఈ రోడ్డుకు మధ్యలోనే ఉండడం వల్ల ఒక గ్యాప్ మాత్రం చాలా తక్కువగా ఉంది. సో మొత్తానికి భారీ వాహనాలు వెళ్ళడానికి వీలు లేకుండా మరి ఉన్నటువంటి పరిస్థితి. కనీసం అంటే చిన్న చిన్న వాహనాలు మాత్రమే, ద్విచక్ర వాహనాలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఆటోలు కావచ్చు వెళ్ళేటటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. సో మొత్తానికి భారీ వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి అయితే ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చినా కూడా, లేకపోతే ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి అంటే వచ్చిపోయేటటువంటి వాహనదారులు కూడా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ను గుద్దుకుంటే మాత్రం మరి భారీ ప్రాణ నష్టం మాత్రం జరుగుతుంది. కాబట్టి అంటే విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించి వాళ్ళు మరి సంప్రదించలేదా, మరి ఎందుకు ఈ యొక్క అలసత్వం ప్రదర్శించాలనేది మరి ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ కాంట్రాక్టర్ అలసత్వం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు రోడ్డుకు మధ్యలోనే పోల్లు ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ కాకతీయ కాలనీ దగ్గర ఈ యొక్క రోడ్డుకు మధ్యలోనే ట్రాన్స్ఫార్మర్ ఉండడం, దానికి సంబంధించి అంటే రోడ్డు పనులు చేపట్టేటప్పుడే దీనికి సంబంధించి తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అదేం జరగకుండా కూడా చేతులు దులుపుకుంటూ కేవలం రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు డబుల్ లేయర్ రోడ్డు పనులు కూడా మరి జరుగుతూ ఉన్నాయి. మరి డబుల్ రోడ్డు లేయర్ పనులు జరిగినప్పటికీ కూడా మరి ఇక్కడి వరకు వచ్చేటప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ను ప్రజల ప్రాణాలకు సంకటంగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ను తొలగించి ఈ రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి డబుల్ రోడ్ లేయర్ నిర్మాణ పనులు చేపడతారా, లేకపోతే అట్లనే తూతూ మంత్రంగా చేతులు దుప్పుకున్నట్లు మళ్ళీ యథావిధిగా అట్లనే ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసినట్లు వదిలేస్తారా అనేది ఇక్కడ ప్రశ్నలుగా మారింది. మొత్తానికైతే ఇక్కడ ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులను చూపేటటువంటి అధికారులు కావచ్చు, వీటిపైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా రోడ్డు విస్తరణ పనులు చేసుకుంటా పోతా ఉంటే మరి దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అధికారులు మరి నిద్రమత్తులో ఉన్నారా అనేటటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ ప్రజల నుంచి, అదేవిధంగా ఇక్కడ వాహనదారుల నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదైతే లేయర్ పనులు చేపట్టే ముందు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని తొలగించాలి. అదేవిధంగా రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి కూడా పోల్లను ఎటువంటి ప్రాణ నష్టం జరగకముందే మరి తొలగించాల్సినటువంటి అవసరం అధికారులపైన, అదేవిధంగా సంబంధిత కాంట్రాక్టర్ పైన కూడా ఉంది. సో మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం మనం సెగ్గంపల్లి, అదేవిధంగా జంగేడు ఏదైతే రోడ్డు విస్తరణ పనులు ఏదైతే కాసింపల్లి వరకు చేపట్టారో ఆ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి సెగ్గంపల్లి జంగేడుకు వెళ్ళే మార్గ మధ్యంలో ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు ఎంత అలసత్వం ఇక్కడ కాంట్రాక్టర్లు ప్రదర్శించారు. మొత్తానికైతే ఈ రోడ్డు విస్తరణ పనులు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి గేట్ వాల్ ఇది. ఈ గేట్ వాలే మనకు ఇక్కడ రోడ్డుకు సంబంధించి మరి మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇది కూడా చాలా ప్రమాదకరంగా, అత్యంత ప్రమాదకరంగా ఈ యొక్క మిషన్ భగీరథ గేట్ వాల్ కూడా ఉంది. సో మొత్తానికైతే ఇది తొలగించకపోయినట్లయితే కనుక దానికి సంబంధించి మరి ప్రజలకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉండకుండా ఇక్కడ కనీసం హెచ్చరిక బోర్డు అన్నా, లేకపోతే దానికి సంబంధించి చుట్టూ ఏదైనా కంచె లాంటిదైనా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అదేమీ ఏర్పాటు చేయకుండా సరే నామకే వాస్తే అన్నట్టు చేతులు దులుపుకున్నట్టు మరి ప్రజల ప్రాణాలు గాల్లో కలిస్తే నాకేంటి అన్న చందంగా ఇక్కడ కాంట్రాక్టర్ మాత్రం దానికి సంబంధించి అసలు ఎటువంటి హెచ్చరిక బోర్డులు కావచ్చు, దానికి సంబంధించి ఎటువంటి కంచె లాంటివి కూడా ఏర్పాటు చేయకుండా మరి రోడ్డు వేసుకున్నటువంటి పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక్కడనే కాదు, దాదాపు ఈ మార్గ మధ్యలో చూసినట్లయితే కనుక 2-3 చోట్ల కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కూడా చాలా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి ఈ గేట్ వాళ్ళతో. సో ఇప్పటికైనా కూడా మరి సంబంధిత కాంట్రాక్టర్ సంబంధించి ఇప్పటికైనా దీన్ని మరి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి ఇళ్లనే తొలగించిళ్ళు. అయితే
మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ కావచ్చు ఏదైతే ప్రమాదకరంగా మారినటువంటి పోల్లను మాత్రం ఎందుకు తొలగించలేదని మనం ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రధానంగా రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా నివసించేటటువంటి జనాలకు సంబంధించినటువంటి గూడును అంటే ఇళ్లకు సంబంధించి వాటిని మరి కూలగొట్టినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఇళ్లను కూలగొట్టినటువంటి మరి ఏదైతే సదరు కాంట్రాక్టర్ కావచ్చు అధికారులు కావచ్చు. సో మొత్తానికైతే ఇక్కడ ప్రజల ప్రాణాలకు సంబంధించి ఎంతో అంటే ప్రాణ సంకటంగా మారింది. ప్రాణాలకు సంబంధించి వాళ్ళు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మరి రోడ్డు మార్గంలో మధ్యలో ఉన్నటువంటి పోల్లను కావచ్చు మరి లేకపోతే ట్రాన్స్ఫార్మర్ను కావచ్చు ఇంకా ఎందుకు తొలగించలేదనేటటువంటి ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే ఈ విధంగా అలసత్వం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుందంటూ విమర్శలు కూడా వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే గణేష్ చౌక్ దగ్గర మరి అక్కడ కూడా ఎన్నో అంటే దాదాపు రోడ్డు ప్రారంభించి 2 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా అది కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఆ సమస్యను కూడా మరి వెంటనే పరిష్కరించే విధంగా చొరవ తీసుకొని మరి అదేవిధంగా ఆ రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి పోల్లను కావచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ను కావచ్చు వాటిని కూడా తొలగించి ఇక్కడ ఉన్నటువంటి గేట్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ ప్రమాదకరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ఒక హెచ్చరిక బోర్డు లాంటిది ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మరి సదరు కాంట్రాక్టర్ పైన ఉన్నది. మరి ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి కాంట్రాక్టర్ పై మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అధికారులపైన ఉన్నది. కాబట్టి మరి చూద్దాం ఇప్పటికైనా మరి సదరు కాంట్రాక్టర్ మరి ఏం చేస్తారు, మరి నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి కాంట్రాక్టర్ పైన అధికారుల తీరు ఎట్లా ఉండబోతుందో కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.